ఈ కాలంలో ఇలాంటి అత్తగారులు అసలెవరికీ రాకూడదని కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ మేము కలిసినప్పుడు సరదాగా అత్తగారుల గురించి చెప్పుకుంటుంటే మా ఫ్రెండ్ ఒకామె చెప్పింది. తను పెళ్లయిన 3 నెలలకే నెల తప్పిందంట. నెల తప్పి వాంతులు, ఇంకా తిన్నదేది అరక్కోకుండా ఏమీ తినబుద్ధి కాక చాలా నీరసంగా ఉండేదంటండి. ఒకరోజు వాకిలి ఊడ్చేసి వచ్చేసి మెట్ల మీద కూర్చొనుందంట చాలా నీరసంగా ఉండి. అప్పుడు ఆళ్ళ అత్తగారొచ్చి అంటుందంట, వాళ్ళ ఊర్లో అందరూ కూడా పొలం పనులకెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నారు. నువ్వు కూడా అలాగే 2 రోజులు పనికెళ్ళి డబ్బులు సంపాదించుకుంటే, ఆ డబ్బులట్టి నీకు హాస్పిటల్ చూపించుకోవడానికొస్తది కదా! హాస్పిటల్ ఖర్చులకొస్తాయి కదా! అనేసి అంటుందంట. తెలుగు వాళ్ళలో ఎవరైనా సరే మొదటి కాన్పు, రెండో కాన్పు కూడా పుట్టింటి వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళ పుట్టింటి వాళ్ళైతే అప్పుడు ఊర్లో అయితే లేరండి. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళ అత్తగారు ఆ మాట అనేసరికి ఆమె కళ్ళల్లోంచి నీళ్ళు ఆగలేదంటండి. ఏడుస్తూనే ఉందంట. ఆమె చెప్పినప్పుడు కూడా ఏడుస్తూనే ఉందండి మా అత్తగారు ఇలాగ అన్నదనేసి. అది జరిగి 10 సంవత్సరాలవుతున్నా ఆ మాట అయితే ఆమె మర్చిపోలేకపోయింది. ఆమె హాస్పిటల్‌కి చూపించకపోయినా పర్వాలేదు గానీ, ఆ మాట అనడం వల్ల తనైతే చాలా బాధపడ్డానని చెప్పింది. కానీ ఈ రోజుల్లో అత్తగారైతే ఎవరు కూడా అలా ఉండట్లేదు. కోడల్ని కూడా కూతురులా